శ్రీ చిదంబరం గారి సినిమా చూశాను. డైరెక్టెడ్ బై వినయ్. వంశీ ఈజ్ ద లీడ్ యాక్టర్. సంధ్య ఈజ్ ద లీడ్ యాక్టర్ ఇన్ ద ఫిల్మ్. నాకు ఫిల్మ్ చూసిన తర్వాత ఒక విషయం చెప్పాలను, అంటే చిన్న చిన్న లోపాల వెనుక దాక్కుని పెద్ద పెద్ద జీవితాలని, ఎంతో విలువైన జీవితాలను కోల్పోతాం అనే ఒక విషయాన్ని చాలా అందంగా, చాలా ఇంపాక్ట్ఫుల్గా ఒక స్టోరీ రూపంలో మనందరికి చెప్పిన, అంటే చాలా ఇంపాక్ట్ఫుల్గా చెప్పిన వినయ్కి ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ, వినయ్. సో Vinay is in a way my mentee, and I'm really proud of Vinay for making such a wonderful film. And Vamsi and Sandhya, మీరు ఫస్ట్ సంధ్య గురించి చెప్తాను. నాకు ఒక యాక్ట్రెస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యాక్టర్స్ మేనేజ్ చేసేస్తారు ఆ ఊర్లో యాస్తో, యూనో ఆ రూటెడ్ క్యారెక్టర్స్ చేయడానికి. ఎక్కడో ఒక చోట ఒక రిలేటబిలిటీ ఉంటుంది, ఒక తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని పట్టుకుని ఆ మేనరిజం పట్టుకుని చేసేస్తారు. కానీ విలేజ్ అమ్మాయిల క్యారెక్టర్ చేయడం చాలా కష్టం, ఎస్పెషల్లీ అర్బన్ సెటప్లో పెరిగిన అమ్మాయిలకి. బెంగళూరులో పెరిగారు. సో అర్బన్ సెటప్లో పెరిగిన అమ్మాయిలకి విలేజ్ క్యారెక్టర్స్ని ఆథెంటిక్గా చేయడం చాలా కష్టం. కానీ సంధ్య మాత్రం ఆ క్యారెక్టర్ చాలా బాగా చేశారు, లీలా క్యారెక్టర్. అండ్ సంధ్య చాలా విలువైన, సంధ్య నుంచి సాల్మన్ చాలా విలువైన విషయాలు నేర్చుకుంటాడు. ఐ రియలీ లవ్ దట్ క్యారెక్టర్. అండ్ కమింగ్ టు సాల్మన్, మ్యాన్ వంశీ, యు స్టే హియర్. ఓకే, థ్యాంక్స్ అన్న. అంటే ఒకవేళ వాడకం తప్పైతే కనుక నాకు క్షమించండి, బట్ నాకు ఇంకొక పదం తెలియదు కాబట్టి చెప్తా. మెల్లకన్ను అనేది కనుక నిజంగా ఉన్న వాళ్ళు యాక్ట్ చేస్తే బహుశా వాళ్ళు కూడా, ఐ డోంట్ నో వెదర్ ఇంత బిలీవబుల్ గా చేయగలిగారు. నాకు ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో మల్టిపుల్ ప్లేసెస్ లో నాకు కళ్ళమట తడిపెట్టించాడు, కళ్ళమట నీళ్ళు వచ్చినాయి వంశీ పర్ఫార్మెన్స్ చూసి. యా, యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ వంశీ. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ ఫ్యూచర్ యూ హ్యావ్, అండ్ యూ స్టే హియర్. రాజమండ్రి వాళ్ళకి నో గోయింగ్ బ్యాక్ అన్న. అందరూ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళు అందరూ ఇక ఫ్లాట్లు తీసుకోండి ఇక్కడ. సో దెన్ ఇటువంటి కాదు, అంటే ఇవాళ ఫిల్మ్స్ అనగానే ముందే ఒక లెక్కేసి ఎంత వస్తుంది అనే ఒక లెక్కేసి దాని ప్యాకేజ్ లో ఏ డైరెక్టర్ వస్తాడు, ఏ యాక్టర్ వస్తారు, ఇలాగా చాలా ఈ కామర్స్ లో చాలా కామన్ ప్రాక్టీస్ అది. కానీ ఒక మంచి కథ, ఒక యంగ్ టీమ్ ఒక మంచి కథ చెప్పాలనుకుంటున్నారు అని వాళ్ళ ఎంతూజియాజం, లేదంటే వాళ్ళ ఉన్న స్పిరిట్ చూసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చిన గోపాలకృష్ణ రెడ్డి గారికి, అలాగే వాళ్ళ అమ్మాయి వినిషా రెడ్డి గారికి ఐఎమ్ రియలీ హ్యాపీ that the same producer is one of my producers on Rao Bahadur, and I'm really happy to collaborate, and also I'm really happy to have such wonderful producers in our industry. And also Rajshekhar, so he is one of co-producer on the film. Yeah, I really appreciate producers enthusiasm to encourage such a wonderful team. And also ఈ మధ్య కాలంలో మంచి కథ అనగానే ఈ కథ జనాలకి రీచ్ అవుతుందా లేదా అనే ఒక డౌట్ వచ్చిన మరుక్షణం ఇంకొక మనిషి వస్తారు, నేనున్నాను నాయనమ్మ అన్న లెవెల్ వంశీ గారు. ఆయన నా వెరీ గుడ్ ఫ్రెండ్స్ వీఆర్. బట్ వంశీ గారు అంటే ఈ ప్రయాణానికి ముందు కొంతకాలం నాకు తెలుసు, అప్పటికి ఇప్పటికి ఏమాత్రం మారలేదు. నాకు అప్పుడు ఈయన ఏం చేయబోతున్నారు అనే ఒక చిన్న ఆలోచిస్తుండేవాడిని అనమాట. బట్ ద మొమెంట్, ఐ థింక్ ఒక 2-3 years ఒక గ్రౌండ్ వర్క్ చేశారు ఈయన. నేను గ్రౌండ్ వర్క్ చేసి గీతలో ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు చూసినా అక్కడ ఉండేవాళ్ళు, సైలెంట్గా ఉండేవాళ్ళు. గ్రౌండ్ వర్క్ చేశారు, గ్రౌండ్ వర్క్ చేసి మొదలు పెట్టాడు పని. ఇప్పుడు వంశీ నుంచి ఒక ఫిల్మ్ వస్తుందంటే యూ కెన్ బిలీవ్ దట్ ఈస్ వన్ ఆఫ్ చాలా మంచి సినిమా అయితే కానీ ఆయన దాన్ని జనాల దగ్గరికి తీసుకురారు. సో వంశీ గారి బ్రాండ్ యాడ్ అయిందంటే ఖచ్చితంగా ఈ సినిమా చాలా బాగుంటుందని అర్థం. మీరందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వినయ్ అండ్
ద హోల్ టీమ్ ఆఫ్ శ్రీ చిదంబరం గారు, యూ గైస్ రెంట్ ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్. ఇక స్టార్ట్ చేయండి ఇక్కడే. Definitely. ఓకే, ఆల్ ది బెస్ట్ యూ ఆల్. Thank you, Anna. Thank you so much.